ఇచ్చాడు. అంటే ఈ 3 ఫర్ లూప్స్లో ట్రూ అయితే ఫైనల్గా ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. దీంట్లో ఫస్ట్ మనకి డిపెండెన్సీ ఉందో లేదో ముందు ఐడెంటిఫై చేయండి. దీంట్లో డిపెండెన్సీ ఉందా? ఇది ఐ లూపు. జే లోపల ఐ వాడాం, అవునా? అంటే అవుటర్ లూప్ ఉండే వేరియబుల్ అనేది ఇక్కడ వాడాం మనం ఇన్నర్ లూప్లో. అంటే డిపెండెన్సీ అనేది ఉంది. డిపెండెన్సీ కానీ ఉంటే నువ్వు ట్రేసింగ్ చేయాలి. డిపెండెన్సీ ఉంటే మనం ట్రేసింగ్ చేయాలి. ట్రేసింగ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఐ అనేది 1 అవుటర్ లూప్ 1, తర్వాత ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయితే బాడీలోకి వస్తాం. ఈ బాడీలో జే అనేది 1, తర్వాత ఈ కండిషన్ కానీ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు బాడీలోకి వస్తాం. ఈ బాడీలో ఎన్నిసార్లు ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది? ఇది 100 అని ఇచ్చాడు కాబట్టి 100 టైమ్స్ ఇది ప్రింట్ అయ్యింది. అంతేనా? అంటే దీన్ని బట్టి ఫస్ట్ ఐ ఎంత? ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. జాగ్రత్త ఫాలో ఉన్నది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ట్రూ అయింది కాబట్టి బాడీలోకి వచ్చాను. బాడీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఐ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తా. ఐ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ జే అనేది ఎన్నిసార్లు రిపీట్ అయ్యిద్ది? జే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, తర్వాత జే 2 అయ్యిద్ది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్. అంటే జే అనేది 1 టైం అయినా ఎగ్జిక్యూట్ అయ్యేది. జే ఈజ్ ఈక్వల్ టు 1 టైం. అప్పుడు కే అనేది ఈ జే 1 టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు కే ఎన్నిసార్లు ప్రింట్ అయ్యిద్ది? 100 టైమ్స్ అయినా. K1, తర్వాత K2, K3, K4 అలా కే అనేది 100 టైమ్స్ నాగార్జున టెక్ అకాడమీ అని ప్రింట్ అవుతుంది. సో కే అనేది 100 టైమ్స్. అంటే ఇక్కడ జే ఎన్నిసార్లు అయితే ఉందో అన్ని టైమ్స్ ఇంటూ 100. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం. అంటే 1 ఇంటూ 100. 1 ఇంటూ 100 అంటే 100 టైమ్స్ ఇది ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ 2 అయింది. ఐ 2 అయినప్పుడు జే అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? ఫస్ట్ జే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ట్రూ అయింది కాబట్టి ఇది మొత్తం మళ్ళీ 100 సార్లు ప్రింట్ అయింది. తర్వాత జే 2 అయింది. మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ 100 సార్లు ప్రింట్ అయింది, అవునా? అంటే జే అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 2 టైమ్స్. అప్పుడు కే అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయింది? 2 ఇంటూ 100 టైమ్స్. 2 ఇంటూ 100 అని రాస్తున్నాం అనుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే అప్పుడు జే అనేది ఎన్ టైమ్స్ అయినా ఎగ్జిక్యూట్ అయ్యేది. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 100 టైమ్స్ ప్రింట్ అయ్యింది. అంటే ఫైనల్గా ఇవేగా ఈ కే ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో వీటి మొత్తం సమ్మేన అన్నిసార్లు నాగార్జున టెక్ అకాడమీ అని ప్రింట్ అయ్యిద్దా? దీంట్లో 100 ఇంటూ ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అయినా. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అయినా ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఇది హైయెస్ట్, అదే నీ ఆన్సర్. ఒకటేమో లీనియర్, ఒకటి క్వాడ్రాటిక్. అప్పుడు ఆబ్వియస్గా హైయెస్ట్ క్వాడ్రాటిక్ కాబట్టి అప్పుడు బిగ్ O ఆఫ్ n²